మొత్తం మబ్బులు ఆకాశానికి కిందకి చేతికానంటే వచ్చేసినాయి. ఎట్లా వెళ్తుంది రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది వాయిస్ అంతా. దానికైతే గట్టిగా తగిలింది మధ్యలో. అది ఇన్నోవా కాబట్టి ఆ మాత్రమైనా ఉంది. అదే నార్మల్గా ఇట్లాంటి మారుతి కార్ అయి ఉంటేనా మొత్తం పోయేదేమో. అంతంత కార్నర్ పడిపోయిందంటే అక్కడనే అవుతాం మనం. ఎందుకో తెలియదు కానీ ఈరోజు మాత్రం రైడ్ అంతా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. జరుగురనైనా ముందే నా వైజర్ కనబడతలేదు సరిగా. మనం ఫాగ్ లైట్లు వేయాల్సిన టైం వచ్చేసినట్టుంది. ఇక్కడ కూడా వాటర్ వస్తున్నాయి ఎందుకంటే విజన్ జర్ర బ్లర్ అవుతుంది కాబట్టి ఫాగ్ లైట్స్ వేసుకున్నాం అనుకో ఇట్లా వస్తుంది మనకి విజన్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బద్రీనాథ్. మనమైతే ఇప్పుడు బద్రీనాథ్లో ఉన్నాము. టైం వచ్చేసి 1:27 అవుతుంది. పొద్దున్నే లేచి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాము. చాలా పెద్ద లైన్ ఉండే. 6కి వెళ్ళాము ఇక్కడికి. 6కి వెళ్తే ఆల్మోస్ట్ మన అయిపోయేసరికి 11:30 అయింది. ఈరోజు అయితే ఇక్కడ ఉత్తరాఖండ్ సీఎం వచ్చిండు ఇక్కడికి. అందుకని చెప్పి మనకు చాలా లేట్ అయింది, ఎందుకంటే మధ్యలో ఆపేసేసి సీఎం వచ్చిండని. ఇక్కడ నుంచి బయట వ్యూ అయితే సూపర్ ఉంది. లైట్గా వర్షం అయితే పడుతుంది. మొత్తం మబ్బులు అయితే కిందకి వచ్చేసినాయి. మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము. ఇటు నుంచి బయలుదేరాలి మనము. ఒకసారి బయటకు వెళ్ళి చూపిస్తాను మీకు ఈ వ్యూ ఎట్లుందో. అదిగోండి, మొత్తం మబ్బులు ఆకాశానికి కిందకి చేతికానంటే వచ్చేసినాయి. ఎట్లా వెళ్తున్నాయి, ఏదో పొగ పెట్టినలాగానే ఉంది అక్కడ. అట్లా అనిపిస్తుంది మబ్బులు చూస్తూ ఉంటే. ఇదిగోండి ఇక్కడ సైడ్ కూడా. మనమైతే పొద్దున్న నుంచి ఒక 80 కిలోమీటర్స్ వచ్చినాము బద్రీనాథ్ నుంచి. 80 కిలోమీటర్స్ అయితే ఫుల్ వర్షము. అందుకని చెప్పి పెద్ద ఏం రికార్డ్ చేయలేము మేము. ఫుల్ వర్షంలోనే వచ్చినాము. టైం వచ్చేసి 6 అవుతుంది ఇప్పుడు. మనం అక్కడ నుంచి బయలుదేరడానికే దగ్గర 2 o'clock 1:30 అయిపోయింది. ఎందుకంటే వర్షంలో మొత్తం అన్నీ ప్యాక్ చేసేసుకొని, నాదైతే ఒక ట్యాంక్ బ్యాగ్ కూడా పోయింది. ఈ బ్యాగ్ కూడా వెనకాల పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత వర్షం తగ్గిపోయిందని చెప్పి తీసేసుకున్నా, బ్యాగ్ ముందు పెట్టేసిన. మైక్ కోసం, గోప్రో మైక్ అడాప్టర్ కోసం కూడా చాలాసేపు అయితే నెంకినా దొరకలేదు ఆ వర్షంలోనే. మళ్ళీ మనకు ఎందుకంటే మనం వారణాసి వెళ్ళాలి. వారణాసి అయితే ఇక్కడ నుంచి 950 కిలోమీటర్స్ ఏమో ఉంది. మనకు అరౌండ్ ఆరామ్సే డైలీ 300 వెళ్ళినా సరే 3 days అయితే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్స్ అంతగా డేంజర్గా అయితే ఉన్నాయి. రేపటి నుంచి అయితే తొందర బయలుదేరదాం అనుకుంటున్నాము. రేపటి నుంచి మనకి వారణాసి వెళ్ళిందాక చూడడానికి అయితే ఏం లేవు మధ్యలో. అందుకని చెప్పి తొందర బయలుదేరుతాం రేపటి నుంచి. బద్రీనాథ్ నుంచి వచ్చేటప్పుడు అయితే వర్షంలో పైనుంచి ల్యాండ్ స్లైడింగ్ అవుతూ ఉంది. మేము చూసుకోలేదు అది. ముందు ఒక ఇన్నోవా వెళ్తుంది, తను వెనక మనోడు వెళ్తున్నాడు, మన వెనక నేను వెళ్తున్నా. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వచ్చేసరికి కొన్ని రాళ్ళు కింద పడ్డాయి. నేను పడ్డాయి కదా అని చెప్పి కొంచెం స్లో అయిపోయినా. ఎందుకంటే ముందు మళ్ళీ టైర్ అక్కడెక్కడ స్కిడ్ అవుతుంది, అక్కడ బురదలాగా ఉంది కిందనేమో. అంత లోపలనే పైనుంచి పెద్ద రాయి వచ్చి నా వెనకాల ఇంకో ఇన్నోవా రావటుండే. దానికైతే గట్టిగా తగిలింది మధ్యలో. మొత్తం దాని డోర్ మొత్తం ఇట్లా లొట్టపోయింది. అది కొంచెం ఒకవేళ నేను ఆగిపోయినా అది కొంచెం ముందుకు వచ్చినా నా మీద పడేది. ఇక మొత్తం ఎంత పెద్ద శబ్దం వచ్చిందంటే ఫుల్ వర్షం అప్పుడు. అయినా వర్షంలో కూడా ముందు ఆగినాం అందరం. మళ్ళా చూస్తే కార్కి మొత్తము ఇట్లా డోర్ ఉంటుంది కదా, డోర్ ఇట్లా ఉండేది, ఇట్లా ఇట్లా అయిపోయింది. అది ఇన్నోవా కాబట్టి ఆ మాత్రమైనా ఉంది. అదే నార్మల్గా ఇట్లాంటి మారుతి కార్ అయి ఉంటేనా మొత్తం పోయేదేమో. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Too many things going on, I can't keep track of them all. From people dropping a bomb to people putting up walls. I feel like life is on hold, perception stuck in a vault. I know that time can heal all, but how much time till we fall? It's awfully chilly outside when there's no shelter to hide. When everything is a lie, you'll find that out in some time. But when the things on your mind are all considered a crime, communication aside, we'll all just fight till we die. Is this an argument or just the start of it? Either way, I don't wanna be a part of it. Can I just
just get some space. I don't have the heart for this. I can't be picking up the pieces, fixing scars from this. Is this an argument, or just the start of it? I wanna drive away so I can be so far from it. I wanna find a place where no one breaks their promises, or maybe drown myself in something that is bottomless. Take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small, way back before we blew it all. Take me back to a place where I felt at. ఇప్పుడే ఇక్కడైతే కూర్చొని మ్యాగీ తిన్నాము. అవి మంగ్దాలు ఒక 2, ఇంకోటి ఏదో ఉండే అదొకటి తిన్నాము. చాక్లెట్లు కూడా తీసుకున్నాము. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ ముందైతే ఒక ఊరు పైన బాగుంది కొండ మీద. మనోడైతే బయలుదేరిండి అనుకుంటున్నా. అక్కడ నుంచి నేను ముందుకు వచ్చేసిన కొంచెం. యా పెట్రోల్ అయితే కొట్టించేసినాం మేము ముందే. ఎక్కడంటే అక్కడ వర్షం పడ్డప్పుడు కొట్టించినాము వర్షంలో, అందుకే రికార్డ్ ఏం చేయలేము. ఇక్కడ నుంచి మన ఇంకొక 1.5 అవర్ అయితే డ్రైవ్ చేస్తాము. ఈ 1.5 అవర్లో ఎక్కడి వరకు వెళ్తే అక్కడ ఇట్లాంటిది ఏదైనా షెడ్ దొరికితే చాలు మనకి, అక్కడ స్టే చేసేయాలి ఈరోజు. మనం ఇప్పుడు వెళ్ళినాం కదా, అక్కడ నుంచి అయితే చైనా బార్డర్ కరెక్ట్గా 20 కిలోమీటర్స్ మాత్రమే ఉండే. 20 కిలోమీటర్స్ అయి ఉంటే కొడుతుండారని అప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాం 20 కిలోమీటర్స్. కానీ మా ఇద్దరు బండిలో కూడా పెట్రోల్ లేదు ఆ టైంలో. అక్కడ మనకు బద్రీనాథ్లో అయితే పెట్రోల్ బంక్ ఉంది, కాకపోతే అక్కడ ఓన్లీ క్యాష్ అంట. మన దగ్గర క్యాష్ అయితే లేదు. అక్కడ ట్రై చేసినాము వేరే దగ్గర కూడా, అక్కడ క్యాష్ కోసము ఎవరు ఇవ్వలేరు. ఉన్న క్యాష్ మొత్తం అయిపోయింది అప్పటికే. 50 రూపీస్ ఉండే అంతే దగ్గర. అయితే మళ్ళీ అక్కడ నుంచి చైనా బార్డర్ వెళ్ళాలంటే 20, మళ్ళీ రానికి 20, మళ్ళీ నెక్స్ట్ పెట్రోల్ బంక్, ఆ పెట్రోల్ బంక్ కాకుండా 40 కిలోమీటర్స్ తర్వాత జోషిమాట్లో పెట్రోల్ బంక్ అయితే ఉన్నది అన్నాడు ఆయన అడిగితే. ప్లస్ ఆ 20 అంటే అది 40, ఇది 40, 80 కిలోమీటర్స్ పోతుంది. నాదైతే పోతుండే, మన దాని మీద డౌట్ ఉండే నాకు. కానీ వచ్చిన తర్వాత కూడా ఒక 2 లీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు నేను ఫ్యూయల్ మోడ్లో 0 అయిందాకైతే నడిపేయలేదు. ఫ్యూయల్ మోడ్లో అయితే నేను నడిపించింది హైయెస్ట్ 52 కిలోమీటర్స్ నడిపించిన, తర్వాత అంతకు మించి ఎప్పుడు నడపలేదు. ప్లస్ ఇది ఫ్యూయల్ ఇంజెక్టెడ్ కదా, మనం ఎక్కువ ఫ్యూయల్ లేకుండా నడిపించినాం అనుకోండి, మొత్తం ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఖరాబ్ అవుతుంది దీంట్లో. అందుకని చెప్పేసి నేను ఎప్పటికీ ఒక 2 పాయింట్స్ అయితే మెయింటైన్ చేద్దాం అంటే నార్మల్ టైంలో మెయింటైన్ చేసేటోని. ఈ రైడ్లో వచ్చిన తర్వాత అయితే సింగిల్ డిజిట్ పడ్డాక ఫ్యూయల్ మోడ్లో రాగానే అట్లా కొట్టించడం మొదలుపెట్టేసిన. ఒకటి ముందు ఉంది కదా గుట్ట మీద, మొత్తం ఊరే ఉంది. అక్కడ నుంచి గుట్ట మీద ఒకటి అక్కడ వరకు నాకు తెలిసి ఇంకొక ఈరోజు రేపు ఈ 2 or 3 డేసే మనకి కొండలన్నీ. ఆ తర్వాత మనం ఇక వారణాసిలోకి ఎంట్రీ అవుతాము. ఆ తర్వాత ఏం లేదు ఇక. నాకైతే ఈ మైక్ అయితే దొరికేటట్లేదు, ఈ బాధ అయితే తప్పదు నాకు. మైక్ నాకు తెలిసి లక్నో వెళ్తాం మనము, పెద్ద సిటీ వచ్చేసి మనకు నెక్స్ట్ కలిసేది అయితే లక్నో సిటీ కలుస్తుంది. అక్కడైతే దొరుకుతుంది అనుకుంటున్నా, అక్కడ తీసుకుంటాను నేను. మనోడు వస్తలేడు. ఇక్కడైతే ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని వెయిట్ చేస్తాం మన కోసము. ఇక్కడ వెయిట్ చేద్దాం. అమ్మో, ఇది ఎక్కడ వెయిట్ చేద్దామన్నా ల్యాండ్ స్లైడింగ్ ప్లేస్ అని భయం అవుతుంది. ఆల్రెడీ వెనకాల రెడ్ లైట్ వస్తుందంటే మనోడు వస్తున్నట్టున్నాడు. ఇదిగోండి R15 V2. మనం నిన్న ఇదే షాప్లో అడిగితే అన్నీ ఉన్నాయి నా దగ్గర, దొరుకుతుంది అనుకున్నాను నేనైతే. కానీ మైక్ అడాప్టర్ దొరకలేదు. ఇక్కడ నుంచి మనం కొత్త రోడ్డు, ఇప్పటిదాకా ట్రావెల్ చేసిందంతా మొన్న వెళ్ళిన రోడే. ఇట్లా డౌన్ ఉంది కదా ఒక కిందకి, ఆ రోడ్లో వెళ్ళినాం.
గోపేశ్వర్ కేదార్నాథ్ 110. ఇక్కడ పోలీసులు అయితే కారులో కాపుతున్నారు కానీ బైకులకైతే ఏమంటలేరు. ఇట్లా ఒకవేళ 2 వెహికల్స్ వచ్చినాయి అనుకోండి, పెద్ద వెహికల్ అంతే. ఇక ఇట్లాంటి 2 కార్స్ వచ్చినా వెళ్ళవు, ఒక బస్సు వచ్చినా కూడా కష్టమే. ఇట్లా ఆపేస్తారు పోలీసులు, మనం ఇక్కడ వెళ్ళిపోవాలి. టైం అయితే 7:20 అవుతుంది. మనం నాకు తెలిసి 8:30 వరకు అయితే రైడ్ చేయొచ్చు ఈరోజు. చాలా అంటే చాలా తక్కువ ఫుటేజ్ వస్తుంది ఈరోజు. ఓహ్, యాక్సిడెంట్. ఇక్కడ ఏంటంటే చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళందరూ మ్యాక్సిమం అయితే పంజాబ్ వాళ్ళే ఉన్నారనమాట, ఎక్కువ మంది. అందుకని చెప్పేసి పంజాబ్ వాళ్ళు అక్కడక్కడ రోడ్ల పైన ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. ఫుడ్ ప్లస్ చాయ్, మనకి ఏదైతే గురుద్వారాలో దొరుకుతాయో అవన్నీ ఇక్కడ వాళ్ళ కోసం ఫ్రీగా పెడుతున్నారు. నాకు తెలిసి దగ్గర దగ్గర అయితే ఒక 300 to 400 మెంబర్స్ చూసినాం ఇప్పటికే మన బైకుల మీద, పంజాబ్ వాళ్ళకి. ఎందుకంటే వస్తూనే ఉంటారు వాళ్ళు, వస్తూనే ఉంటారు. కేదార్నాథ్ దగ్గర అయితే గుడికాడ అంత కనబడలేరు వాళ్ళు, రోడ్డు పైన కనిపించారు. కానీ ఇక్కడ బద్రీనాథ్ దగ్గర చాలామంది కనిపించారు పంజాబ్ వాళ్ళు. ప్లస్ వాళ్ళ బైకులకు మొత్తం అట్లా పెద్ద జెండా పెట్టుకుంటారు. ఒకటి స్ప్లెండర్లే మళ్ళీ ఎక్కువ, అందులో బుల్లెట్లు ఒకటి, స్ప్లెండర్ ఒకటి, ఇవి రెండే ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. మనమేమో అక్కడ నుంచి రావాలంటే బైక్ ఒక మంచి నెంబర్ ప్లేట్ వేయించుకొని అది వేసుకొని క్లీన్గా వేసుకొని వస్తాం కదా. వీలైతే బైక్లకు నెంబర్ ప్లేట్స్ కూడా లేవు, ప్లస్ వాళ్ళకి హెల్మెట్ కూడా అవసరం లేదు కదా. అందుకే ఎవరు హెల్మెట్లు వేసుకోరు, బైక్కి నెంబర్ ప్లేట్ ఉండదు. కానీ వాళ్ళకి ఎవరు ఏమన్నారో ఏమో. ఇక్కడ ఆల్రెడీ వర్క్ నడుస్తున్నట్టు ఉంది. అంతంతా కార్నర్ పడిపోయిందంటే అక్కడనే అవుతాం మనం. ఇక్కడ కార్నర్లో ఉందాం, ఇది పడ్డా ఘోరమే. ఇక్కడ కొంచెం రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, అందుకని కొండ తవ్వుతున్నారు. బైక్లలో ఏబిఎస్ ఆఫ్ చేసుకోవడానికి ఉంటే బాగుంటుండే. మన బండ్లో అయితే, మన చిన్న బైక్ కాబట్టి లేదు, పెద్ద బైక్లో అందుకే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం పెద్ద పెద్ద కొండలు దిగుతున్నామో ఆ టైంలో కొంచెం గట్టిగా పట్టుకుంటాం కదా బ్రేకు. ఆ ఏబిఎస్ వల్ల ఏంటంటే బ్రేక్ పట్టుకొని ఇడిచేస్తూ ఉంది, మనకు లైట్గా భయం అవుతుంది లోపల. ఎందుకంటే ఇట్లా కార్నరింగ్కే నిలాల్సి ఉంటుంది. అదేమో సడన్గా బ్రేక్ ఇడిచి పట్టుకునేసరికి అక్కడక్కడ పోతామేమో మనం భయం అవుతుంది. అట్లాంటి టైంలో డౌన్లో ఉంటే ఏం చేయాలంటే మనం ఈ కీ ఆఫ్ చేసేయాలి, అప్పుడు ఏబిఎస్ మనది వర్క్ అవ్వదు. నార్మల్ బ్రేక్ పట్టుకున్నట్టు ఆ బ్రేక్ గట్టిగా పట్టుకుంటుంది. ఇట్లాంటివి పెడుతురు కదా రోడ్ పక్కన. ఇంట్లో ఏంటంటే సిమెంట్ సంచులు ఇట్లాంటివి స్టోర్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వర్షము అది ఎక్కువ కామన్ కదా, అందుకని చెప్పి అందులో స్టోర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమము రోడ్ వర్క్ నడుస్తూనే ఉంటుంది.
ఎందుకో తెలియదు కానీ ఈరోజు మాత్రం రైడ్ అంతా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంత చాలా రోజుల తర్వాత ఎంజాయ్గా సాగిపోతుంది అనిపిస్తుంది నాకు ఈరోజు. ప్రశాంతంగా ఈ మైక్ పని చేస్తలేదు అనే టెన్షన్ నాకు అంటే ఉంది లోపల, కానీ అదంతా నాకు ఎందుకో ఈరోజు గుర్తొస్తలేదు. మొత్తం ఈ వెదరు, ఈ గట్లు, ఈ రోడ్డు అట్లా హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఇంకా ఇంతకుముందే మ్యాగీ తిన్నాం కాబట్టి ఆకలి అయితే అవుతలేదు. మనం ఒకవేళ డిన్నర్ చేద్దామంటే మాత్రం ఆగుతాము, లేదంటే వెళ్ళిపోతాము. టర్నింగ్లో అంత పెద్ద బ్రేక్ వేస్తే ఎట్లా తమ్ముడు? ఎంత కార్నరింగ్! R15 అయితే ఇట్లా ఫుల్గా పంపచ్చు కార్నరింగ్కి. కాకపోతే ఏంది భయం అంటే మన వెనక లగేజ్ ఉంది కదా, అది ఒకవేళ ఇటు సైడ్ అయ్యి ఇటు పడ్డది అనుకోండి పెద్ద పంచాయతీ అని చెప్పేసి నేను అంతగా అంచలేదు. కానీ అదే లగేజ్ లేకపోతే మాత్రం మస్తు అంచవచ్చు బండికి. జరుగురా నాయనా, ముందే నా వైజర్ కనబడతలేదు సరిగా. ఎందుకంటే వైజర్ మొత్తం గీతలు పడేసి దాని మీద ఇప్పుడు దుమ్ము మట్టి అన్నీ కూర్చొని ముందున్న మళ్ళీ ఊరు దాటగానే వైజర్ వేసేస్తాం. మొన్నట్లనే అయింది, వైజర్ లేపి నడిపిస్తామని చెప్పి కొంచెం లేపి నడిపిస్తా ఉన్నా ఒక పురుగు వచ్చి గట్టిగా కంట్లోకే జొరింది ఫుల్. ఒకటేసారి ఎట్లా పెయిన్ అయిందంటే అది వెంబడే లెఫ్ట్ సైడ్లో ఆపుకొని మొత్తం అదంతా అక్కడ నీళ్ళు కూడా కరెక్ట్ టైంకి కొండపై నుంచి నీళ్ళు కూడా పట్టినాయి. అక్కడ మొత్తం కడుక్కొని పోయినా. మనం ఫాగ్ లైట్లు వేయాల్సిన టైం వచ్చేసినట్టుంది. ఇక్కడ కూడా వాటర్ వస్తున్నాయి, ఎందుకంటే విజన్ జర్ర బ్లర్ అవుతుంది కాబట్టి ఫాగ్ లైట్స్ వేసుకున్నాం అనుకో ఇట్లా వస్తుంది మనకి విజన్, కొంచెం క్లియర్ ఉంటుంది. ఆడికి రావాలి, అజో అజో అని పిలుస్తున్నాడు. ఇంకోండి ఇది ఉంది కదా, మనం మళ్ళీ అక్కడిక్కడ తిరిగి నారాయణకోటికే వచ్చినాం. మొత్తం ఎన్ని ఇళ్ళు ఉంటాయి నారాయణకోటిలో అయితే, మొత్తం గట్ట నిండా ఇల్లు ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా నారాయణకోటి నుంచి కేదార్నాథ్ అయితే దగ్గరే ఒక 45-50 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మనోడేంది స్లో చేస్తుండా?